గ్రోక్ 5 ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ దిశగా ఇదొక పెద్ద ముందడుగు అని అందరూ అనుకుంటున్నారు. అసలిది నిజమేనా? ఈ విశ్లేషణలో మనం ఇదే లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ మొత్తం చర్చకు కారణమేంటంటే ఎలాన్ మస్క్ చేసిన ఈ ఒక్క ట్వీట్. గ్రోక్ 5 ఏజీఐ సాధించే ఛాన్స్ ఇప్పుడు 10% ఉంది, ఇంకా పెరుగుతోంది అనన్నారు. వినడానికి ఇదో మామూలు అంచనాలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. అసలు విషయం వేరే చోట దాగుంది. సరే, మరి మస్క్ ఇంత ధైర్యంగా ఈ మాట ఎందుకన్నారు? దాని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం. అందరూ ఆ మొదటి ట్వీట్ గురించే మాట్లాడుకున్నారు, కాని అసలు కిటుకంతా ఆయన ఇచ్చిన ఒక ఫాలో అప్ రిప్లైలో ఉంది. చాలామంది దాన్ని గమనించలేదు కూడా. ఇదిగోండి, అదే ఆ కీలకమైన ట్వీట్. ఇందులో 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి డైనమిక్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, రెండోది తెలివైన మనుషుల్లాగే దాదాపు వెంటనే నేర్చుకుంటుంది. ఈ రెండో వాక్యంలోనే అసలు క్లూ ఉంది. ఆ వెంటనే నేర్చుకోవడం అనే మాట ఉంది చూసారా? అది మనల్ని ఏఐ రీసెర్చ్లో ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్కి దారితీస్తోంది. అదే కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నిరంతర అభ్యాసం. అసలు ఈ నిరంతర అభ్యాసం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐ సిస్టమ్ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రతిసారి మొదటి నుంచి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం, మనుషుల్లాగా ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ముందుకు వెళ్లగలగడం. చాలా ఏళ్లుగా ఏజీఐ సాధించడానికి ఇదే అతిపెద్ద అడ్డంకిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఏఐ సిస్టమ్ ఆగకుండా తనంతట తానే నేర్చుకుంటూ తనను తానే మెరుగుపరుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? అదే ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోజన్, అంటే మేధస్సు అనూహ్యంగా పెరిగిపోవడం. అందుకే ఈ సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యం. అయితే మరి ఇంత ముఖ్యమైన ఈ నిరంతర అభ్యాసాన్ని సాధించడం ఎందుకంత కష్టం? దానికి కారణం ఏఐకి ఉన్న ఒక పెద్ద జ్ఞాపకశక్తి సమస్య. ఈ కథలో మన విలన్ పేరు కెటాస్ట్రాఫిక్ ఫర్గెటింగ్. పేరు వింటేనే భయంగా ఉంది కదూ? దీని అర్థం చాలా సింపుల్. ఒక ఏఐ మోడల్ కొత్త విషయం నేర్చుకున్నప్పుడు పాత విషయాల్ని పూర్తిగా మర్చిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మనం ఉన్నాం, ముందు చెస్ ఆడటం నేర్చుకున్నాం, తర్వాత చెక్కర్స్ నేర్చుకున్నాం. మనకు రెండూ గుర్తుంటాయి. కానీ ఒక ఏఐ మోడల్కి ముందు చెస్ నేర్పించి ఆ తర్వాత చెక్కర్స్ నేర్పిస్తే ఏమవుతుందో తెలుసా? అది చెస్ ఎలా ఆడాలో నచ్చితో మర్చిపోతుంది. ఎందుకంటే కొత్త నాలెడ్జ్ పాతదాన్ని ఓవర్ రైట్ చేసేస్తుందన్నమాట. అసలు ఏఐలు ఎందుకు ఇలా మరిచిపోతాయి? ఎందుకంటే వాటి నాలెడ్జ్ మన కంప్యూటర్లో ఫైల్స్ లాగా వేరువేరుగా స్టోర్ అవ్వదు. దాన్ని ఒకే కాన్వాస్పై పెయింటింగ్ వేయడంతో పోల్చవచ్చు. ఒక బొమ్మ వేసి దానిమీద ఇంకో బొమ్మ వేస్తే పాత బొమ్మ వివరాలు పోతాయి కదా. ఏఐ లెర్నింగ్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం ఏఐలకి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఎంత విచిత్రంగా ఉందో చెప్పటానికి ద్వార్ఫిష్ పటేల్ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఒకరికి మీరు సాక్సోఫోన్ నేర్పిస్తున్నారనుకోండి. ఆ స్టూడెంట్ చిన్న తప్పు చేయగానే అతన్ని బయటకు పంపేసి వెంటనే ఇంకో కొత్త స్టూడెంట్ని పిలిచి మొదట్నుంచి మొదలు పెడితే అది వర్కౌట్ అవుతుందా? అస్సలు అవ్వదు. ప్రస్తుతం ఏఐ ట్రైనింగ్ జరుగుతున్నది కూడా ఇలాగే. ఇలాంటి పరిస్థితుల్లో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఎలాన్ మస్క్ ఆ ట్వీట్లు చేసిన కొన్ని రోజులకే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికినట్టు కనిపించింది. మస్క్ ఆ ట్వీట్ చేసిన కొన్నాళ్లకే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. ఆ పేపర్ టైటిలు కంటిన్యూయల్ లెర్నింగ్ వయా స్పార్స్ మెమరీ ఫైన్ ట్యూనింగ్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది ఆ కెటాస్ట్రాఫిక్ ఫర్గెటింగ్ సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించింది. మరి ఈ కొత్త టెక్నిక్ ఎలా పనిచేస్తుంది? చాలా తెలివిగా. ఇది మొత్తం మోడల్ని మార్చడానికి బదులుగా కేవలం 3 స్టెప్స్ ఫాలో అవుతుంది. ముందుగా కొత్త సమాచారానికి సంబంధించిన కొన్ని మెమరీ స్లాట్స్ని గుర్తిస్తుంది. ఆ తరువాత కేవలం ఆ స్లాట్స్ని మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఇక 3వ స్టెప్లో మిగిలిన 99.9% మోడల్ను అసలు టచ్ కూడా చేయదు. అంటే ఒక సర్జన్లాగా ఎక్కడ ఆపరేషన్ చేయాలో అక్కడే ఖచ్చితంగా చేస్తుంది. దీనివల్ల వచ్చిన ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ చార్ట్ చూడండి. పాత పద్ధతుల్లో అంటే ఫుల్ ఫైన్ ట్యూనింగ్లో ఏఐ దాదాపు 89% పాత నాలెడ్జ్ని మర్చిపోయింది. కానీ ఈ కొత్త స్పార్స్ మెమరీ పద్ధతిలో జస్ట్ 11% మాత్రమే మర్చిపోయింది. ఎంత పెద్ద తేడానో చూడండి. ఇది ఒక గేమ్ చేంజర్. సరే, ఇదంతా బాగుంది. ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తోంది. కానీ దీనివల్ల నిజంగా ఏజీఐ వచ్చేసినట్టేనా? ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం.
మొదట ఈ కొత్త ఆవిష్కరణ దేన్ని పరిష్కరిస్తుందో చూద్దాం. ఇది ఏజీఐకి అతిపెద్ద అడ్డంకిగా ఉన్న జ్ఞాపక శక్తి సమస్యను తీరుస్తుంది. అంటే ఏఐలు ఇకపై దీర్ఘకాలం పాటు మనుషుల్లాగే విషయాలు నేర్చుకుంటూ వెళ్ళగలవు. దీనివల్ల ఏఐలు కేవలం స్టాటిక్ మోడల్స్లా కాకుండా ఎప్పటికప్పుడు నేర్చుకునే డైనమిక్ ఏజెంట్లుగా మారతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏజీఐ అనేది ఒక పెద్ద పజిల్ లాంటిది. ఈ కొత్త టెక్నాలజీ ఆ పజిల్లో ఒక ముఖ్యమైన ముక్కను, అంటే మెమరీ స్టెబిలిటీని పరిష్కరించింది. కానీ తర్కం, ప్లానింగ్, సొంతంగా ఆలోచించి నేర్చుకోవడం లాంటి ఇంకా చాలా పెద్ద ముక్కలు మిగిలే ఉన్నాయి. అయితే మరో వాదన కూడా ఉంది. గూగుల్ డీప్ మైండ్కి చెందిన ఒక సలహాదారు ఏమన్నారంటే, GPT-10 ఖచ్చితంగా ఏజీఐ అవుతుంది, కానీ అది ఈ మెమరీ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అని. అంటే నిరంతర అభ్యాసం అనేది ఏజీఐకి దారితీసే ఒక మార్గం మాత్రమే, ఇదే ఏకైక మార్గం కాకపోవచ్చు. మొత్తానికి మనం ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు వచ్చాం. ఈ కొత్త పురోగతి ఏఐకి కేవలం ఒక మంచి మెమొరీని ఇచ్చిందా, లేక